వెల్కమ్ బ్యాక్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఇది ఐపీఎల్ పై సదరు క్రికెట్ అభిమాని మాట. ధనాధన్ ఐపీఎల్లో లీగ్ దశ ముగిసింది. కీలకమైన ప్లే ఆఫ్ ఫైట్ జరుగుతోంది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసి ఎన్నో ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది ఆర్సీబీ. ఇవాళ మరో ఆసక్తికర పోరుకు ఐపీఎల్ వేదిక కానుంది. గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ ఫైట్ జరగనుంది. మొదటి నుంచి ఊపు మీదున్న గుజరాత్ ప్లే ఆఫ్ ఫైట్కు వచ్చేసరికి కాస్త వెనుకంజ వేసింది. ముంబై మాత్రం మొదటి లీగ్ మ్యాచ్లో వరుసగా ఓడి ఎప్పటిలాగే అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్కి దూసుకువెళ్ళింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇరు జట్లలోనే ఒంటి చేత్తో మ్యాచ్ను తిప్పేయగల బ్యాటర్లు, బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల బౌలర్లు కూడా ఉన్నారు. ఇక గుజరాత్ బ్యాటర్లలో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే బట్లర్ ఇంగ్లాండ్కు వెళ్లిపోవడం టైటన్స్ కు ప్రతికూల అంశం. బౌలింగ్లో సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణలు రాణిస్తే ఆ జట్టు ఫైనల్ చేరే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మరోవైపు రికిల్టన్, విల్ జాక్స్ స్వదేశాలకు వెళ్లిపోవడం ముంబై జట్టుకు భారీ దెబ్బే. అయితే బుమ్రా, బౌల్ట్, అశ్విన్ కుమార్, దీపక్ చాహర్, శాంటర్లతో ముంబై బౌలింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా గుజరాత్, ముంబై మధ్య జరగాల్సిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే టాప్ 3లో ఉన్న గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ 2కు అర్హత సాధిస్తుంది. రైటిక దీనిపై మనతో మాట్లాడటానికి సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధీర్ గారు, నమస్తే. నమస్తే మురళి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. అండ్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు అనూహ్యమైనటువంటి జట్లు కూడా హాట్ ఫేవరెట్ లిస్ట్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఫైనల్లో ఇవాళ టగ్ ఆఫ్ వార్. ఏ జట్టు ఫైనల్కి దూసుకువెళ్తుంది వాళ్ళు జరిగేటువంటి మ్యాచ్లో అంటే యువర్ ప్రెడిక్షన్ ఏం చెప్తారు మీరు? మురళి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా అసలు యాక్చువల్ గా టగ్ ఆఫ్ వార్ లాగానే మ్యాచ్ కొనసాగుతుంది అనుకున్నాం. బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి వన్ సైడెడ్ అఫేర్. చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా గెలిచారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ మీరు చెప్పినట్టుగా after a long time they made it to the finals. Good for them, good for Kohli fans, good for క్రికెట్ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ కూడా ఎవరికి లేదు రియల్ గా చెప్పాలంటే. అండ్ మొదటి నుంచి కూడా అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మంచి ఎంటర్టైనింగ్ టీం రియల్ గా ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. ఈ రోజు కూడా అఫ్ కోర్స్ ఒక మంచి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. బట్ విల్ ఇట్ టర్న్ అవుట్ టు బి ఏ వన్ సైడెడ్ అఫేర్ అనేది మనం వెయిట్ అండ్ సో టూ టీమ్స్ మీరు చెప్పినట్టుగా కొంతమంది అయితే మిస్ అవుతారు మురళి, డౌటే లేదు అందులో. ఎందుకంటే ముఖ్యంగా నేను అనుకుంటాను జాస్ బట్లర్ లేని లోటు చాలా చాలా పెద్ద లోటు కావచ్చు కూడా గుజరాత్ కు. ఎందుకంటే మీకు శుభ్మన్ గిల్ అండ్ అదే రకంగా సుదర్శన్ తో పాటు అతడు టాప్ ఆర్డర్ లో బ్రహ్మాండమైనటువంటి ఫామ్ కనబరిచాడు యాజ్ ఎ కీపర్ గా, బ్యాటర్ గా. అండ్ అతని ఎక్స్పీరియన్స్ కూడా నేను అనుకుంటాను చాలా చాలా ఉపయోగపడింది కూడా, బికాస్ గివింగ్ సజెషన్స్ ఆన్ ద ఫీల్డ్ టు శుభ్మన్ గిల్. ఐ థింక్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో అతడు ఒక మంచి రోల్ ప్లే చేసినట్టు. సో అతను లేని లోటు నేను అనుకుంటాను ఒక బిగ్గర్ లోటు కావచ్చు. అండ్ అలాగే అఫ్ కోర్స్ ముంబై కూడా రికిల్టన్ ను కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే రికిల్టన్ స్టార్టింగ్ లో కొంచెం అంటే టైం తీసుకున్నా కానీ ఇండియన్ కండిషన్స్ కి అలవాటు పడడానికి మురళి ఈ గాట్ అక్లమటైజ్ వెరీ క్విక్లీ అండ్ ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ వెల్ ఆల్సో. సో ఈ టూ ప్లేయర్స్ నేను అనుకున్నాను చాలా బిగ్ లెవెల్ లో మిస్ అవుతారు. ఈవెన్ జాక్స్ కూడా ఆఫ్ కోర్స్, బికాస్ జాక్స్ మనం చూసాను నిన్న ఈ ప్లేడ్ అ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. వెస్టిండీస్ అగెనిస్ట్ వెంటనే వెళ్తూనే ఒక లిటిల్ క్యామో ఇన్నింగ్స్ కూడా ఆడాడు అతను. అండ్ 400 స్కోర్స్ చేయడంలో అతని యొక్క పాత్ర కనబడింది కూడా. అండ్ యాజ్ ఎ బౌలర్ గా బ్యాటర్ గా కూడా ముంబై మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఇంక్లూడ్ అయినటువంటి ప్లేయర్స్ కూడా అఫ్ కోర్స్ చాలా బిగ్ నేమ్స్ మురళి రియల్ గా చెప్పానండి. ఎందుకంటే మీరు జానీ బెస్టో అఫ్ కోర్స్ ఈ ప్లేడ్ ఫర్ పంజాబ్ అండ్ అతనికి పంజాబ్ లో కండిషన్స్ తెలుసు. అఫ్ కోర్స్ కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు పంజాబ్ తరఫున. అతను లాస్ట్ ఇయర్ వరకు ఉన్నాడు అండ్ ఈ సంవత్సరం ఎవరు కూడా అతన్ని తీసుకోలేదు. సో సడన్ గా వీళ్ళు దూరం కావడంతో అతన్ని ముంబై పిలిపించాల్సి వచ్చింది. అండ్ ఈ కెన్ బి ఏ గుడ్ ఇంపాక్ట్ అండి, ఎందుకంటే బికాస్ ఈ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్, ఫ్రీగా ఆడతాడు, తర్వాత మంచి స్ట్రోక్ మేకర్. అండ్ పంజాబ్ లాంటి కండిషన్స్ నేను అనుకుంటాను అతని బ్యాటింగ్ కు సూట్ అవుతాయి కనుక ఐ థింక్ కొంతవరకు రిప్లేస్మెంట్ అనేది నేను అనుకుంటా చేయొచ్చు కూడా, బికాస్ అతనికి ఆ ఎబిలిటీ ఉంది. అండ్ అస్సలం కానీ శ్రీలంకన్ ప్లేయర్ ఈస్ గోయింగ్ టు మేక్ హిస్ డెబ్యూ టుడే మేబీ, బికాస్ అతని రోల్ కూడా చాలా కీలకం కావచ్చు ముంబైకి. బట్ టూ టీమ్స్ అయితే స్టార్టెడ్ టీమ్సే అండ్ స్టార్టెడ్ టీమ్సే, డౌటే లేదు అందులో. ముంబై మరి 2 లీగ్ లో మ్యాచెస్ లో ఓడిపోయినారు కనుక అగెన్స్ట్ గుజరాత్ వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. ఈవెన్ 2 లీగ్సే కాదు రియల్ గా చెప్పాలంటే మురళి
వాళ్ళు కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫైనల్ వచ్చినప్పుడు కూడా ముంబైని ఓడించి వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు. అండ్ దే గట్ బెటర్ రికార్డ్ ఆల్సో. ఎందుకంటే కొత్త టీం 2022 నుంచి ఆడుతూ వచ్చింది. ఫస్ట్ టైం ఛాంపియన్ అయినారు, సెకండ్ టైం ఫైనల్లో వెళ్ళారు గుజరాత్. అండ్ నేను అనుకుంటాను చాలా తక్కువ సమయంలో అందరిని ఆకట్టుకున్నటువంటి టీం అగైన్స్ ముంబై ఆడుతుంది. ముంబై 5 times ఛాంపియన్ అయినటువంటి టీం కనుక ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. వన్ సైడెడ్ కాకపోయినట్లయితే డెఫినెట్లీ ఒక మంచి మ్యాచెస్ చూడబోతున్నాం మనం, మురళి, డౌటే లేదు. ఎక్స్పెక్టేషన్స్, ఎస్టిమేషన్స్ అన్నీ కూడా తలకిందులు అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం ఐపీఎల్లో పర్టికులర్గా చూస్తున్నాం. సో హాట్ ఫేవరెట్ టీమ్స్ అన్నీ కూడా అట్టాడుగున వెళ్ళిపోయి, సో ఎస్ ఎంతో కొంత ఎస్ రాణిస్తుంది ప్లే ఆఫ్స్లో, లేకపోతే 4th or 5th ఉన్నటువంటి ఉంటుంది అనుకున్నటువంటి టీమ్స్ అన్ని కూడా టాప్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. నిన్నటి మ్యాచ్కి సంబంధించి కూడా అసలు సోషల్ మీడియా కావచ్చు, ఐపీఎల్ ఫ్యాన్స్ కావచ్చు, చాలా రకాల ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. బట్ అంతా కూడా తలకిందులైనటువంటి సిచ్యువేషన్. ఇవాళ మ్యాచ్కి సంబంధించి అలాంటి పరిణామాలే ఉంటాయా, లేకపోతే టగ్ ఆఫ్ వార్గా ఉంటుందంటారా? మురళి, మీరు అన్నట్టుగా అంటే ఎక్స్పెక్టెడ్ టీమ్స్ లో నేను అనుకుంటాను స్టార్టింగ్ నుంచి కూడా పంజాబ్ ను మనం చెప్తూ వచ్చాం కపుల్ ఆఫ్ డిస్కషన్స్ లో. ఈవెన్ ఆర్సీబీ ఎక్స్పెక్టెడ్ టీమే ఇప్పుడు ప్లే ఆఫ్ జరుగుతుంది. ముంబై ఎక్స్పెక్టెడ్ టీమే ఇప్పుడు కూడా. మీరు అన్నట్టుగా ఒక చెన్నై ఒకటి మిస్ అవుతున్నట్టుగా కనబడింది లిస్ట్ లో. ఢిల్లీ అండ్ చెన్నైలో ఒక టీం ఉంటుంది అనుకున్నాం. బట్ గుజరాత్ ను కూడా మనం యూనో స్టార్టింగ్ నుంచి కూడా గుజరాత్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నాం. 5 teams లో ఆఫ్ కోర్స్ 4 teams ఎంటర్ అయినాయి. ఈ రోజు మీరు అన్నట్టుగా ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ ఉంటే బాగుంటుంది. బికాస్ నిన్నట్లాగా కొనసాగినట్లయితే ఐ థింక్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేరు. బికాస్ ఎవరైనా కానీ క్రికెట్ రియల్ లవర్స్ అందరూ కూడా అంటే ఒక మంచి ఫైట్ ఉన్నట్లయితేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. బ్యాట్ కు బాల్ కు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఆ పోరాటం అంటాం కదా మురళి, అది కనబడాలి. అప్పుడు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాం మనం ఎవరైనా కానీ. థ్రిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. నిన్న అంత థ్రిల్ కనబడలేదు. అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు గెలవడం అనేది అందరూ కోరుకున్నారు. అండ్ విరాట్ కోహ్లీ టీం కప్పు గెలవాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. సో ఆ విషయంలో నేను అనుకుంటాను ఆర్సీబీ ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసుకున్నారు. చాలా తక్కువ స్కోర్కు కట్టడి చేసి ఒక ఎఫర్ట్లెస్ విన్ సాధించి. బట్ ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఒక మంచి మ్యాచ్ ఉంటే బాగుంటుంది. బికాస్ కండిషన్స్ కూడా అలాగే ఉంటాయండి. మీకు బ్యాటింగ్ కు ఫేవరబుల్. నిన్న అంత బ్యాడ్ వికెట్ ఏం కాదు. మీ సాల్ట్ కూడా మ్యాచ్ అయిన తర్వాత చెప్పాడు కదా, ఇట్ వాస్ ఎ గుడ్ వికెట్ యాక్చువల్లీ. బట్ నిన్న దే బౌల్డ్ వెరీ వెల్ అండి. రియల్ గా చెప్పాలంటే హేజల్వుడ్ యొక్క స్పెల్ అనేది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ కోర్స్ మీకు భువనేశ్వర్ వికెట్ ఇచ్చిన తర్వాత ప్రవేశ్వరన్ అవుట్ చేసి హేజల్వుడ్ క్విక్ సక్సెషన్ లో జస్ట్ 7 deliveries లో ఇద్దరిని పవిలియన్ దారి పంపించడం అనేది అది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ముఖ్యంగా ఇంగ్లీష్ అవుట్ చేయడం, తర్వాత శ్రేయస్ అయ్యర్ను వెంటనే అవుట్ చేయడం. సో దాంతో ఒక్కసారి వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకుంది. ఎందుకంటే మీరు చూడండి, మీకు పంజాబ్ లో కూడా మీకు గుజరాత్ లాగానే టాప్ ప్లేయర్స్, టాప్ బ్యాటర్స్ రాణించినప్పుడే వాళ్ళు స్కోర్ చేయగలిగారు. మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అంత పెద్ద ప్రతిసారి వాళ్ళకు క్లిక్ కాలేదు. శశాంక్ అఫ్ కోర్స్ హాస్ కంట్రిబ్యూటెడ్ వెల్, వదేరా కంట్రిబ్యూటెడ్, బట్ నాట్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ. బట్ మీకు ప్రతి మ్యాచ్ లో కూడా చూసినట్లయితే ప్రభిష్మరన్, శ్రేయస్ అయ్యర్, ఆర్య వీళ్ళ రోల్ చాలా బిగ్గర్ గా కనబడింది. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కోర్స్ ఇంగ్లీష్ రాణించడం చూసాం కానీ, బట్ అదర్వైజ్ దీస్ 3 బ్యాటర్స్ కూడా త్వరగా అవుట్ కావడంతో కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకోగలిగారు. అండ్ ఎవ్రీబడి బౌల్డ్ వెల్. ఆ తర్వాత శివాజ్ శర్మ ఇన్ దిస్ టోర్నమెంట్ హి హాస్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ అండి. వండర్ఫుల్ లెగ్ స్పిన్ బౌలర్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ అతని స్పెల్ కూడా నేను అనుకుంటాను చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎస్, ముంబై తడబాటు అనేది డెఫినెట్గా మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఉంటుందని కొంచెం ఒక అనాలిసిస్ కావచ్చు, లేక సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. గుజరాత్ టైటన్స్తో కంపేర్ చేస్తే ముంబై డెఫినెట్గా మళ్ళీ మెయిన్ మ్యాచ్లో తడబడుతుంది అనేటువంటి ఒక ప్రొడిక్షన్ కరెక్టే అంటారా? వాళ్ళు చూడండి, అంటే ముంబై ఒక్కొక్కసారి కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 6 wins తర్వాత మురళి మీరు చెప్పినట్టుగా బ్రేక్ వేసినటువంటి టీం ఏది అంటే గుజరాత్. బికాస్ గుజరాత్ లో వాళ్ళు అహ్మదాబాద్ లో ఓడించారు వాళ్ళను. ఆ తర్వాత ముంబైలో కూడా డక్వర్త్ లెవిస్ 19 overs లో కొరకు మ్యాచ్ కొనసాగింది. అప్పుడు కూడా ఒక ఈజీ విక్టరీ సాధించారు. బట్ ముంబై టీం నేను ఏమనుకుంటానంటే వాళ్ళు అన్ప్రెడిక్టబుల్. ఒక్కొక్కసారి సడన్ గా వాళ్ళు ఎలా ఆడతారనేది చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళ ప్లేయర్స్ అలా ఉన్నారండి. మీరు అంటే రియల్ గా చెప్పాలంటే ఆన్ పేపర్ ద స్ట్రాంగెస్ట్ టీం ఏంది అని ఇప్పటికీ మీరు ఎవరినైనా అడిగే కానీ ముంబై అని చెప్తారు. బికాస్ వాళ్ళకు బుమ్రా ఉండడం, బోల్ట్ ఉండడం, దీపక్ చహర్ ఈరోజు ఇంజరీ తోటి బాధపడుతున్నాడు కానీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. శాంట్నర్ ఉండడం, ఒక టెరిఫిక్ బౌలింగ్ లైనప్ ఉందండి వాళ్ళకు. అండ్ ఈ రోజు జాయిన్ అయ్యే ప్లేయర్ కూడా జానీ బెస్ట్ మామూలు ప్లేయర్ కాదు. మీరు చూడండి, సన్ రైజర్స్ ఆడుతున్నప్పుడు సన్ రైజర్స్ విక్టరీస్ లో అతనికి ఎంత పాత్ర ఉండేది అనేది మన అందరికీ తెలిసింది. అఫ్ కోర్స్ ఈజ్ ఏజింగ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆన్ హిస్ డే
ఐ థింక్ ఈ కెన్ స్మాష్ ఎనీబడి, ఎనీ బౌలర్ అండి, అవుట్ ఆఫ్ ద పార్క్ హిట్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది, క్లీన్ హిటర్ ఆఫ్ ద బాల్. సో అలా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అసలంక అండ్ బెస్టోలో ఎవరైనా ఒకరు క్లిక్ అయినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. అఫ్ కోర్స్ యూనో అంతకంటే ముందు కూడా రోహిత్ శర్మ నుండి మీరు ఎటువంటి పర్ఫార్మెన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్, డోంట్ ఫర్గెట్ దట్ మురళి. అండ్ సో ఆల్రెడీ వాళ్ళకు సూర్యకుమార్ యాదవ్ అయితే ఈజ్ ఆన్ సాంగ్, ఒక్క లైన్ లో చెప్పాలంటే ప్రతి మ్యాచ్ లో కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, ఎక్కడ కూడా ప్రెషర్ లో కనబడలేదు. సో ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ లో అఫ్కోర్స్ యూనో కొంచెం 15-20 రన్స్ తక్కువ కొట్టినట్టుగా కనబడింది పంజాబ్. బట్ అదర్వైజ్ యూనో దే హ్యావ్ బీన్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ వాళ్ళు ఒక్కసారి మంచి పర్ఫార్మెన్స్ కనబర్చారంటే ఐ థింక్ దే కెన్ బీట్ ఎనీబడి అండి. ఈవెన్ తక్కువ స్కోర్ చేసా కానీ కట్టడి చేసేటటువంటి బౌలర్స్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు లేరని కాదు. సో దే ఆర్ టఫ్ సైడ్ అండి, ఆల్వేస్ సైడ్, నో డౌట్. అంటే ఇవాళ జరిగేటువంటి మ్యాచ్లో బోత్ సైడ్ ప్లస్లే గురించి మనం మాట్లాడుకున్నాం, బట్ మైనస్లు కూడా చాలా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఫీల్డింగ్లో కావచ్చు, లేకపోతే ఫస్ట్ 5 ఓవర్స్ ఓపెనింగ్లో కావచ్చు, లేకపోతే పరుగులు ఇవ్వడంలో కావచ్చు, రెండు టీమ్స్ కూడా కొంచెం ఇంచుమించుగా ధారాళంగానే చేస్తారు ఇస్తారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయంటారు. అవేమన్నా సరైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ? మురళి మీరు చెప్పింది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే రియల్ గా మీరు మైనస్ విషయం మాట్లాడాలంటే మీరు చూడండి, ముఖ్యంగా మీకు గుజరాత్ టీంలో మిడిల్ ఆర్డర్ అనేది ఇప్పటి వరకు టెస్ట్ చేయబడలేదండి యాక్చువల్ గా. మిడిల్ ఆర్డర్ కానీ లోవర్ ఆర్డర్ మీకు వాళ్ళు టాప్ ఆర్డర్ రాణించినప్పుడు ఇప్పుడు చూడండి, శుభ్మన్ గిల్ నేను అనుకుంటాను 600+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ అట్లాగే మీకు సాయి సుదర్శన్ కూడా 600+ రన్స్ స్కోర్ చేశాడు. మీరు చూడండి బట్లర్ 500+ రన్స్ స్కోర్ చేసి ముగ్గురు కలిసి దాదాపుగా మురళి 2,000 రన్స్ స్కోర్ చేశారు. సో మీరు అన్నట్టుగా లోవర్ ఆర్డర్ కొంచెం టెస్ట్ చేయబడలేదు. అండ్ లోవర్ ఆర్డర్ లో మీకు తెవేటి అంత ఫామ్ కనబరచలేదు. అండ్ షారుఖ్ ఖాన్ అఫ్ కోర్స్ ఇన్ కేజెస్ లోనే ఒక ఫామ్ కనబరిచాడు కానీ బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టుగా కన్సిస్టెన్సీ కనబడలేదు. సో ఆ వీక్నెస్ వాళ్ళకు ఉంది, లేదని కాదు. అండ్ ఈరోజు బట్లర్ లేకపోవడం తోటి ఇప్పుడు మెండిసన్ తీసుకున్నారు, కమిందో మెండిస్ అని చెప్పి శ్రీలంకన్ ప్లేయర్. ఈజ్ అ టెర్రిఫిక్ ప్లేయర్, నో డౌట్. ఈజ్ అ వెరీ గుడ్ వికెట్ కీపర్. అండ్ ఆన్ హిస్ డే యూనో ఏ అటాక్ నైనా కానీ అతను హ్యామర్ చేయగలుగుతాడు, అటువంటి కెపాసిటీ అతనికి. మంచి స్ట్రైక్ రేట్ ఉంది, ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో, 1 డేలో, T20లో. అండ్ సిక్సెస్ కూడా చాలా కొడుతూ ఉంటాడు అతడు. సో అటువంటి ప్లేయర్ వాళ్ళకు ఉన్నాడు, లేడని కాదు. బట్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు, ఈజ్ గోయింగ్ టు మేక్ హిస్ డెబ్యూ నేను అనుకుంటాను. IPL లో ఇప్పటి వరకు అతను ఎవరు తీసుకోలేదు. అండ్ ఈ సంవత్సరం అతనికి బట్టలు లేకపోవడం తోటి సడన్ గా అవకాశం వచ్చింది. సో బ్యాటింగ్ లైనప్ నేను అనుకుంటాను వాళ్ళకి ఇప్పటికి కూడా స్ట్రాంగ్ గానే ఉంది. బట్ మిడిల్ ఆర్డర్ మాత్రం మీరు అన్నట్టుగా మిడిల్ లోవర్ ఆర్డర్ అంత టెస్ట్ చేయలేదు, ఎందుకంటే టాప్ ఆర్డర్ ప్రతిసారి క్లిక్ అవడం. అండ్ లాస్ట్ మ్యాచ్ లో మీరు అన్నట్టుగా చెన్నై అగైన్స్ కనబడింది కూడా. ఎప్పుడైతే మీకు శుభ్మన్ గిల్ అండ్ అదే రకంగా సుదర్శన్ త్వరగా అవుట్ అయిపోయినారో మురళి, కొలాప్స్ అయిపోయినారు వాళ్ళు. 147కే అదే పని 83 రన్స్ తోటి చెన్నై విక్టరీ సాధించింది. సో ఆ యొక్క వీక్నెస్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ గుజరాత్ లో కనబడింది, అది నో డౌట్ అండి. అటాకింగ్ బ్యాటింగ్ అనేది SRH ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా మిగతా టీమ్స్ కంటిన్యూ చేస్తాయనుకున్నటువంటి సమయంలో కూడా ఫస్ట్ 5 ఓవర్సే T20లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అది ఓపెనర్స్ కావచ్చు, లేకపోతే వికెట్స్ ఫాల్ డౌన్ అవుతున్నా కానీ మిగతా బ్యాట్స్మెన్లు అయినా ఫస్ట్ 5 ఓవర్స్ని కీగా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈ రెండు టీమ్స్ కూడా ఫస్ట్ 5 ఓవర్స్ బ్యాటింగ్లో అంత స్టార్టింగ్ ఇవ్వట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. సో దాని ఏం చెప్తారు మీరు? మీకు గుజరాత్ పర్వాలేదండి, ముంబై కొంచెం స్ట్రగుల్ అయినారు. బట్ గుజరాత్ లో మీరు చూడండి సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, ఐ థింక్ యూనో దే ఆర్ ఆఫ్ టు వెరీ గుడ్ స్టార్ట్. ఎవ్రీ టైమ్ కూడా వాళ్ళ పార్ట్నర్షిప్స్ చాలా ఉన్నాయండి, 100 పార్ట్నర్షిప్స్. వాళ్ళు పవర్ ప్లేలు చాలా అద్భుతంగానే ఉపయోగించుకున్నారు. మీరు చూడండి వాళ్ళిద్దరు రోల్లో ఒకసారి శుభ్మన్ గిల్ ఫాస్ట్ ఆడినప్పుడు మీకు సుదర్శన్ కొంచెం షీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు, కొంచెం ఆచితూచి ఆడడం చూసాం సర్కమస్పెక్ట్ గా. అండ్ అట్లాగే సుదర్శన్ ఫామ్ లో ఉన్న బాగా ఫాస్ట్ గా ఆడుతున్నప్పుడు శుభ్మన్ గిల్ కొంచెం యూనో కేర్ఫుల్ గా ఆడడం చూసాం. అండ్ వాళ్ళ రోల్ పర్వాలేదండి. ఓపెనర్స్ నేను అనుకుంటాను దే హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. వాళ్ళు ఆడడంతో నేను అనుకుంటాను ఇప్పటి వరకు ఈ పొజిషన్ లో వాళ్ళు రాగలిగారు, అందులో డౌటే లేదు. కానీ మీరు అన్నట్టుగా పవర్ ప్లేని ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అఫ్కోర్స్ ఎందుకు ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చింది అంటే మీరు మొన్న రోహిత్ శర్మ కొంచెం స్లోగా ఆడడం చూసాం. అండ్ చాలా రేర్ గా చూస్తుంటాం, ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో రికల్టన్ తో పాటు అతడు కొంచెం మరిన్ని రన్లు గిట్ట రాబట్టున్నది. ఎందుకంటే పవర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు పవర్ ప్లేలో ఎప్పుడైతే మీకు వికెట్లు పడిపోతాయో, రన్స్ తక్కువ వస్తాయో, అప్పుడు మిడిల్ ఆర్డర్ పైన లోవర్ ఆర్డర్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ అది కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పవర్ ప్లేను అఫ్ కోర్స్ 2 టీమ్స్ ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి, నో డౌట్. వాట్ అబౌట్ ద పిచ్ కండిషన్స్? బ్యాటింగ్ అంటారా లేకపోతే బౌలింగ్ కండిషన్స్ అంటారా?
ఐ థింక్ విచ్ వికెట్ వేరే యూజ్ చేస్తారు ఈ రోజు నేను అనుకుంటాను. బికాస్ నిన్నటి వికెట్ అయితే బ్యాడ్ వికెట్ అయితే ఏం కాదు. ది బౌల్డ్ వెల్ కపుల్ ఆఫ్ రెగ్యులర్ షాట్ చేసాం, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ అ గుడ్ వికెట్. యాక్చువల్లీ బౌలింగ్ వాజ్ ఎక్సలెంట్ అండి, ఫీల్డింగ్ వాజ్ ఎక్సలెంట్. నిన్న చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్యాచ్ తీసుకున్నాడు ఇది జితేష్ శర్మ హేజల్వుడ్ సెకండ్ స్పెల్ కి వచ్చినప్పుడు. అసలు యాక్చువల్ గా జంప్ చేస్తూ అటువంటి క్యాచెస్ తీసుకోవడం అనేది కూడా అంత ఈజీ కాదండి. సో అటువంటి క్యాచ్ అతను తీసుకోవడం తోటి వాళ్ళు ఇంకా 10-15 రన్లు తక్కువ కూడా స్కోర్ చేయగలిగారు. సో అటువంటి క్యాచెస్ అవసరం, అటువంటి ఫీల్డింగ్ అవసరం. అండ్ ఎస్టర్డే నేను అనుకుంటాను ప్రతి వాళ్ళు కూడా ఒక లైవ్ వైర్ లాగా కనబడ్డారు ఆర్సీబీ ఫీల్డర్స్ అందరూ కూడా. అంటే ఆ కసి అదంతా కూడా కనబడింది. అంటే మనకు ఫైనల్లో వెళ్ళేందుకు ఇది ద బెస్ట్ ఛాన్స్, మరొక దీన్ని మిస్ చేసుకోకూడదు అన్నటువంటి ఒక అది కనబడింది. అండ్ దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇట్ వాజ్ గుడ్ టాస్ టు విన్ అండ్ బౌల్డ్ వెల్, బ్యాటెడ్ వెల్ అండ్ ఫైనల్లో చేరుకున్నారు. సో ఈ రోజు వికెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, బట్ పంజాబ్ లో నేను అనుకుంటాను మీకు అంత పెద్ద 250-260 లాంటి ఇప్పటి వరకు చూడకున్నా కానీ ఒకసారి చూసాను, చూడలేదని కదా, మీకు 200 అరౌండ్ స్కోర్స్ అయితే చేసే వికెట్స్ ఉంటాయండి. హార్డ్ వికెట్ ఉంటుంది, బ్యాటర్స్ కూడా అనుకూలంగానే ఉంటాయి కండిషన్స్. ఎస్, ఇవాల్టి మ్యాచ్ లో ఈ ప్లేయర్స్ పర్టికులర్ గా బౌలింగ్ లో కావచ్చు, బ్యాటింగ్ లో కావచ్చు, కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది, అసలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు అనేటువంటి ప్లేయర్స్ కి సంబంధించి ఏం చెప్తారు? బోల్ట్ వర్సెస్ శుభ్మన్ గిల్, ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మురళి. బికాస్ మురళి మంచి రికార్డ్ ఉంది బోల్ట్ కు అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అండ్ అట్లాగే యూనో రోహిత్ శర్మ వర్సెస్ సిరాజ్ కావచ్చు, ప్రతి ఎందుకంటే సిరాజ్ మనకు తెలుసు కదా, ఒక ఓవర్లో 8 రన్లు 2 బౌండరీస్ ఇచ్చిన తర్వాత అహ్మదాబాద్ లో అదే ఓవర్లో అతన్ని క్లీన్ బౌల్డ్ కూడా అవుట్ చేశాడు. అండ్ అప్పటికి నేను అనుకుంటాను రోహిత్ శర్మ కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ఓవర్ అవుట్ కావడం కూడా చూసాం మనం. సో ఐ థింక్ దిట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ ఎనీవే రషీద్ ఖాన్ కూడా కొంచెం ఎర్లీగా తీసుకురావచ్చు పవర్ ప్లే లో ఒకవేళ రోహిత్ శర్మ కంటిన్యూ అయినట్టు. ఎందుకంటే రషీద్ ఖాన్ అగెన్స్ట్ నేను అనుకుంటాను మురళి రోహిత్ శర్మకి అంత చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. Rashid of course has not looked in great touch also this season. కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, చాలా రన్స్ ఇస్తున్నాడు. అండ్ ఈవెన్ చెన్నై అగెన్స్ట్ అయితే 2 overs లో 30+ రన్స్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో 25 రన్లు స్కోర్ చేయడం చూసాం మనం. అట్లా కూడా జరిగింది. సో నేనేమనుకుంటానంటే ఈ బ్యాటిల్ అయితే చూడబోతాం డెఫినెట్లీ. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అని చాలా మంది చెప్తున్నటువంటి మాట, సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనేటువంటి మాట, అనుభవం ప్లస్ యువరక్తం రెండు కూడా కలిపి ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనుభవం గెలుస్తుందా, యువరక్తం గెలుస్తుందా అనేటువంటి ప్రిడిక్షన్స్ కూడా కొంత సోషల్ మీడియాలో వస్తున్నాడు. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీరు బ్యాటర్స్ అనుభవంగా ఉన్నారు కానీ బౌలర్స్ లో మీరు అనుకుంటున్న మీరు ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కదా. సిరాజ్ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి, 5-6 సంవత్సరాల నుంచి ఆడుతూనే ఉన్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్. అట్లాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా నేను అనుకుంటాను 4-5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. రషీద్ ఖాన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఒక సాయి కిషోర్ ఒకటే కొంచెం తక్కువ అండ్ అర్షద్ ఖాన్ ఒకటి. బట్ అదర్వైజ్ బౌలింగ్ అటాక్ లో నేను అనుకున్నాను ప్రసిద్ధ్, రషీద్ అండ్ సిరాజ్ కు ఏం తక్కువ అనుభవం లేదు. అండ్ అనుభవం ఉన్నటువంటి బౌలింగ్ బౌలర్సే అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ అగైనెస్ట్ బౌలింగ్ చేయబోతున్నారు. అందుకని ఆ బ్యాటిల్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ బ్యాటింగ్ విషయంలో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా సాయి సుదర్శన్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచే మంచి ఊపులో కనబడుతున్నాడు. అండ్ అతను 22 years మాత్రమే. బట్ శుభ్మన్ గిల్ కూడా 25 years అండి, కెప్టెన్ అయినాడు ఇప్పుడు ఇండియాకు, చాలా రోజుల నుంచి ఆడుతున్నాడు. అంత పెద్ద బాగా యంగ్స్టర్స్ ఏం కాదు, యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కానీ పూర్తి యంగ్స్టర్స్ అయితే ఏం కాదు. బ్యాటిల్ ఆఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే బుమ్రా బౌల్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. బుమ్రా హెస్ బీన్ ప్లేయింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ దీపక్ చెహర్ హాజ్ ఆల్సో ప్లేడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సో ఫార్ ఇప్పటి వరకు. అండ్ అతడు ఈరోజు ఫిట్ గా ఉండి ఆడినట్లయితే ఐ థింక్ అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి బ్యాటిల్. బికాస్ దీపక్ బౌలింగ్ టు శుభ్మన్ గిల్ కానివ్వండి, సుదర్శన్ లేకుంటే బౌల్ట్ బౌలింగ్ టు దీస్ 2 openers in terrific form actually. That will be absolutely a treat to watch. ఎస్, T20 ఇంటర్నేషనల్స్ వేరే విధంగా ఉంటాయి. IPL T20 మ్యాచ్లను కూడా చాలా మంది కంపేర్ చేస్తూ చూస్తూ ఉంటారు. సో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఒక్కోసారి ఓవర్కమ్ చేయలేమనేటువంటి మాట. ఈసారి ఈ మ్యాచ్లో ప్రెషర్ గెలుస్తుందా, పర్ఫార్మెన్స్ గెలుస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఎలా ఉంటుందంటే క్రికెట్ ఈజ్ అ ఫనీ గేమ్ మురళి, డోంట్ ఫర్గెట్ దట్. బికాస్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం ఎక్స్పెక్టేషన్స్ చేసిన దాని ప్రకారం కూడా కొనసాగకపోవచ్చు. ఎందుకంటే నిన్న మనం చాలా ఒక థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ అవుతుందని అనుకున్నాం. ఎవరైనా అదే అంటారు. బికాస్ 2 tough teams ఆడుతున్నప్పుడు ఒక మంచి మ్యాచ్ ఉంటుందని అనుకుంటాం. అండ్ ఈరోజు హౌ ద వికెట్ ప్లేస్ అది కూడా మనం చూడాలి. బికాస్ నిన్ననైతే వికెట్ ఇట్ డింట్ ప్లే బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కనబడలేదు బ్యాడ్ గా, ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అంత బ్యాడ్ గా కనబడలేదు. ఓన్లీ ఏంటంటే కపుల్ ఆఫ్ రెక్లెస్ షాట్స్ ఒకటి కనబడ్డాయి. అండ్ అదే రకంగా బౌలర్స్ కూడా అద్భుతంగా బౌల్ టు ద ఫీల్డ్ యాక్చువల్లీ. సో అలా ఉన్నప్పుడు చెప్పడం కష్టంగా ఉంటుంది. బట్ నేనేమనుకుంటానంటే ఈరోజు
ఒక మంచి బ్యాటిలే చూసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ముంబై స్లైట్లీ అడ్వాంటేజెస్ పొజిషన్ ఉంది. అంటే 2 లీగ్ మ్యాచెస్ ఓడిపోయినా కానీ వాళ్ళ రికార్డ్ అగైనెస్ట్ గుజరాత్ మంచిగా లేకపోయినా కానీ ఇప్పటివరకు మురళి ముంబై ఐ థింక్ కెన్ స్టార్ట్ స్లైట్లీ ఫేవరెట్స్ అని నాకు అనిపిస్తుంది మురళి. బికాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు అన్నారు కదా ఈజ్ టోటలీ డిఫరెంట్. అండ్ హార్దిక్ పాండ్యా టీమ్ షుడ్ షుడ్ స్టార్ట్ ఫేవరెట్స్ టుడే. ఎస్, ముంబై కొన్ని మ్యాచ్లో బౌలింగ్లో డెత్ ఓవర్స్లో కొంచెం విఫలమైనటువంటి పరిస్థితి. బుమ్రా కూడా కొన్ని మ్యాచ్లో అంత ఇంపాక్ట్ చూపించలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి ముంబై మీద. అది ఈ రోజు మ్యాచ్లో అదేమైనా ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఐ థింక్ దట్ హ్యాపెండ్ ఓన్లీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో జరిగింది కానీ బట్ నాట్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ. బికాస్ ముంబై లాస్ట్ మ్యాచ్ లో కూడా బుమ్రా అందరికంటే ఎక్కువగా మంచి స్పెల్ కనబరిచాడు. మీరు అన్నట్టుగా బుమ్రా ఏంటంటే కొంచెం వీళ్ళందరూ కూడా రిథమిక్ బౌలర్స్ అండి. రిథమ్ కొంచెం ఒకసారి వచ్చి లైన్ ఎందుకంటే 4 overs లో మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. బట్ 4 overs ఒక్కొక్కసారి అతను అద్భుతంగా వేస్తుంటాడు. బుమ్రా ఎక్కువ రన్స్ ఇచ్చినటువంటి ఓవర్స్ సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయండి రియల్ గా చెప్పాలంటే. ఇప్పుడు చూడండి సిరాజ్ రియల్ గా చెప్పాలంటే లాస్ట్ ఐపీఎల్ వరకు ద మోస్ట్ ఎక్స్పీరియన్సివ్ బౌలర్ కాదు. ఈ సంవత్సరం రన్స్ ఇచ్చా కానీ అందరికంటే ఎక్కువగా డాట్ బాల్స్ కూడా వేశాడు. దాదాపుగా 150 అరౌండ్ డాట్ బాల్స్ వేశాడండి ఇప్పటి వరకు. సో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. బట్ బోల్ట్ ఒక్కొక్కసారి రన్స్ ఇచ్చా కానీ గెట్స్ వికెట్స్ అండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రేక్ త్రూస్ ఇస్తాడు. అండ్ దట్టు ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసే కెపాసిటీ ఎక్కువగా బోల్ట్ ఉంది. అండ్ అట్లాగే పవర్ ప్లే లో మీకు వికెట్స్ తీయడంలో బోల్ట్ కానివ్వండి, దీపక్ చహర్ వాళ్ళు ఎక్స్పర్ట్స్. అండ్ దే హావ్ డన్ మెనీ టైమ్స్ అండ్ టుడే ఇట్ మైట్ వర్కౌట్ ఫర్ దెమ్ ఆల్సో. ముంబై ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే టాస్ గెలిచి ఎలా ఉంటుందంటారు? ఎంతవరకు టార్గెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? స్కోర్ ఎంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది? 180 కంటే ఎక్కువగా కావచ్చు అండి. వాళ్ళు ఒకవేళ 180 ప్లస్ ఎనీథింగ్ కావచ్చు ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. గుజరాత్ బ్యాట్ కావచ్చు 200. గుజరాత్ బ్యాట్ చేస్తే కూడా నేను అనుకుంటాను 170, 160 వరకు చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికంటే ఎక్కువ చేసే కెపాసిటీ ఉంది. కానీ బట్ వాళ్ళకు టాప్ ఆర్డర్ మీరు ఇంతకుముందు చెప్పారు కదా, పవర్ ప్లే అనేది ఇంపార్టెంట్. అండ్ పవర్ ప్లే లో ఫర్ ఎగ్జాంపుల్ శుభ్మన్ అండ్ సాయి సుదర్శన్ అవుట్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. బికాస్ ముంబైకి ఏంటంటే డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. హార్దిక్ పాండ్యా వాళ్ళకు థర్డ్ వరకు కూడా వాళ్ళకు చాలా డీప్ గా ఉంది. అండ్ ఏ ఒక్క జోడీ క్లిక్ అయినా ఎందుకంటే కుషాల్ మెండిస్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ. అంటే టార్గెట్ చేసింగ్ లో ఫైనల్ గా టార్గెట్ చేసింగ్ లో ఏ టీం టార్గెట్ చేసింగ్ లో నేను అనుకుంటాను 180 ప్లస్ ఒకవేళ ముంబై చేసినట్లయితే గుజరాత్ కు చేంజ్ చేయడం కష్టం అవుతుంది. అండ్ 170 లోపు ఒకవేళ కట్టడి చేసినట్లయితే వికెట్లు అవి కోల్పోకుండా 200 పైచిలకు పరుగులు చేసినటువంటి హిస్టరీ ఉంది కదా గుజరాత్ టైటన్స్. ఉంటాయండి గుజరాత్ ఉన్నది. బట్ ఒక్కొక్కసారి మీకు దగ్గరికి వచ్చి కూడా ఓడిపోయినటువంటి మ్యాచ్. ఇప్పుడు చూడండి గుజరాత్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ అగైన్స్ 245 వాళ్ళు చేస్తే 230 ప్లస్ చేసి వాళ్ళు రీచ్ కాలేకపోయినారు టార్గెట్ ను. అండ్ ఇట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఉన్నటువంటి అటాక్స్ విషయం మనం మాట్లాడేది ఒకవేళ గుజరాత్ ను వాళ్ళు 180 లోపు కట్టడి చేసా కానీ వాళ్ళు చేంజ్ చేయగలుగుతారు. బట్ గుజరాత్ 180 ముంబై చేస్తే కొంచెం చేంజ్ చేయడం కష్టం అవుతుంది. దట్ ఈస్ మై ఫీలింగ్ యాక్చువల్లీ. ఫస్ట్ మాత్రం ముంబై చేంజ్ చేయగలరు. రాబోయే మ్యాచ్ లో 250 ప్లస్ స్కోర్ చూసేటువంటి ఛాన్సెస్ ఉంటుందంటారా, లేకపోతే ఎస్ఆర్హెచ్ చేసినటువంటి ఆ స్కోర్స్ కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇఫ్ ఎనీ టీమ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ అహ్మదాబాద్ అని నాకు అనిపిస్తుంది. మేబీ ఐ థింక్ ఒక ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది కదా, అక్కడ మీరు అన్నట్టుగా 230-40 రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ అహ్మదాబాద్ ఇస్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ యాక్చువల్లీ. అంటే పంజాబ్ తో కంపేర్ చేసినట్లయితే కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడతాయి. అండ్ దేర్ వి మైట్ సీ మురళి. ఫైనల్ గా హూ ఇస్ ద విన్నర్ ఇన్ టుడేస్ మ్యాచ్? మీ ప్రెడిక్షన్? ఐ గో విత్ ముంబై టుడే మురళి. బికాస్ ముంబై ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టుగా చాలా ఉపయోగపడి అండ్ దట్టు వాళ్ళు గుజరాత్ ని సంవత్సరం ఓడించాలనేటువంటి ఆ కసి కూడా ఎక్స్ట్రాగా ఉంది కనుక ఐ థింక్ ముంబై విల్ స్టార్ట్ ఫేవరెట్. రైట్. థ్యాంక్ యూ సుధీర్ మహావాది గారు, మంచి అనాలిసిస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.